కొటేషన్స్ చదువుకోలేదు. గ్రేస్ అన్న దాని మీద మనం చదువుకుంటున్నాం. అంటే గ్రేస్ అంటే ఇక్కడ కృప, దయ కాదు. దయ జీవితంలో ఎవళ్ళైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించవచ్చు, కానీ కృప అన్నది ఒక భగవంతుడే ఇయ్యగలడు. ఆ కృప అంటే ఏమిటి? ఆ అవతల వాడు భగవంతుడు అయిపోవడమే. అంటే అన్ని సంస్కారాలు పూర్తిగా నశించి భగవంతుడే. ఆయన కృప వచ్చింది అనగానే ఆ కృప వల్ల వాడు ముక్తి పొందుతాడు. ఈ ముక్తి గురించి బాబా ఇలాగా లాస్ట్ కొటేషన్ ఇలా చెప్పారు. those who dare to seek and privileged to receive my grace are stripped of everything. ఎవరైతే అదృష్టవంతులై విశిష్టమైన నా గ్రేస్ని పొందడానికి, నా కృపని పొందడానికి సంసిద్ధంగా వాళ్ళు అన్ని రకాలైనటువంటి కృత్యాలని ఆపేసి అన్ని భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని ఎవళ్ళైతే ఆ భగవంతుడి కృప ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని అన్నీ కూడా వాళ్ళకు ఉన్నది అన్ని పూర్తి కూడా నశింప చేసేసి వాళ్ళకి పూర్తిగా అన్ని ప్రాపంచపరమైనటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా నశింపజేసి పూర్తిగా బిచ్చవాళ్ళని చేసేస్తట. బిచ్చవాళ్ళ కింద అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు దే హ్యావ్ నో రూఫ్. ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి ఉండడానికి ఎక్కడికి ఇల్లు లేదు, వాళ్ళకేమో ఆస్తులు పాస్తులు లేవు, ఏమీ లేవు. అది వాళ్ళు గోచిగుడ్డ పెట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద నాకు ఎప్పుడైతే ఆ కృప వస్తుందో అది వాళ్ళకి ఆ ముక్తి పొందుతారంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాపకరం అంతా కూడా పోతుంది. అలాంటిది మనకి ఒక ఉదాహరణ కింద బాబా చెప్పారు. ఒకటి గ్రేస్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మీరంతాను బాబా చెప్పినట్టు అంటే భగవత్ సాక్షాత్కారం పొందడానికి మీరు కొన్ని చెయ్యాలని నేను చెప్పాను. అదేమిటి? నా కృపని పొందడం. ఆ కృప ఎలా పొందుతారు మీరు అంటే, వాళ్ళేమో వాళ్ళకి ఉన్నది వాళ్ళ గురించి కాకుండా ఇతరుల గురించే వాళ్ళ జీవితం జీవిస్తున్నట్టు, అంటే వాళ్ళకు ఉన్నవన్నీ కూడా మిగతా వాళ్ళకి దానం చేస్తూ, తర్వాత ఎవరి వెనకాల చాడీలు చెప్పకుండా, తర్వాత చాలా నమ్రత కలుగుతూ, తర్వాత ఏమో విశేషమైనటువంటి ఓపిక కలుగుతూ వాళ్ళు జీవిస్తూ, తర్వాత ఏమాత్రం కూడా వర్రీ కాకుండా ఉంటారో. అంటే వాళ్ళు వర్రీ అన్నది చాలా కష్టం అని బాబా చెప్తున్నాయి, కానీ మీరు ప్రయత్నం చేస్తే మీరు వర్రీ లేకుండా కూడా జీవించగలరు. అలాగే మిగతా వాళ్ళలో ఒక మంచి మాటలు మంచి గుణాలే వాళ్ళకి ఉన్నవన్నీ చెప్తూ, చెడ్డ గుణాలు ఏమి మీరు వాటి గురించి అసలు మాట్లాడకుండా, వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ, మీరు మిగతా వాళ్ళ గురించి ఎప్పుడైతే మొత్తం మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సాస్యపాస్తులు మీరు ఖర్చు పెట్టి వాళ్ళ గురించి జీవించగలుగుతారు, అంటే అన్ని దాన ధర్మాలు చేసి జీవించగలుగుతుంటారు, వాళ్ళ మీద నా కృప వస్తుంది. ఎలాగా? వాళ్ళు ఉన్నవన్నీ మిగతా వాళ్ళకే ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి సంపాదించుకోరు, వాళ్ళు ఏమి ఉంచుకోరు. అలాంటి వాళ్ళ మీదకి నా కృప వస్తుంది. అలాగా మనం ఒక మహాభారతంలో ఒక కథ చదువుకుంటాం. ఏమిటంటే, ఒక చాలా బీదవాడు ముష్టెత్తుకుంటూనే తన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ భార్య పిల్లలు ఉన్నారు, ముష్టడుకొని బతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా భగవన్నామం చేసుకుంటూ ముష్టడుగుతూ ఉంటాడు. వచ్చింది ఎప్పుడు వాళ్ళకి చాలనట్టుగా దొరికేది, అదే వాళ్ళు కొంచెం తిని పడుకుంటూ ఉండేవారు. ఒక రోజుని అతనికి చాలా ఎక్కువగా దానం దొరుకుతుంది. అంటే భిక్షాటన చేసుకోగా ధాన్యాలు తినేవి అవన్నీ ఎక్కువగా వస్తాయి. ఇవాళ మనం అందరూ కూడా శుభ్రంగా భోంచేద్దాము అని అతను కూర్చుంటాడు. భగవంతుడి దయ వల్ల మనకేమో ఇవన్నీ దొరికాయి అని అతను భోంచేసేసి అందరూ వంట వండుకొని వాళ్ళు పిల్లలందరూ భోంచేసేస్తారు. ఇంకా భార్య భర్తతో భోంచేయడానికి కూర్చుంటారు.
అనగానే బయట ఒక ముష్టివాడు, అయ్యా 4 రోజుల నుంచి నాకు తిండి లేదు, ఏమైనా కొంచెం దానం చెయ్యండి, నాకు భోజనం పెట్టించండి అంటే, అప్పుడు ఆ బీదవాడు వెళ్ళి తనకున్న తినబోతున్నటువంటి అంతా కూడా అతనికి వేసేస్తాడు. అది తినేసిన తర్వాత, అయ్యో నాకు ఇంకా ఆకలేస్తోంది, నాకు ఇంకా కావాలి, ఇంకేమైనా ఇస్తారా అని అడిగితే, భార్య కూడా తినడానికి సిద్ధంగా ఉంది కదా, ఆ భార్య కూడా వెళ్ళి దానం చేస్తుంది. వీళ్ళిద్దరూ పస్తులు ఉండడానికి వాళ్ళు సిద్ధం అవుతారు. ఆ వచ్చిన ముష్టివాడు అన్నీ తినేసి వెళ్ళిపోయిన తర్వాత, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించు కాక అని అనేసి వెళ్ళిపోతాడు. అంతలో వాళ్ళకి మహా అదృష్టంతో మంచి మంచి మేడ, ఇల్లు, ధనధాన్యాలతో అంతా అన్ని వచ్చేస్తాయి. అలాంటి వాడి మీదకి ఎప్పుడైతే నువ్వు నీకున్నదంతా మిగతా వాళ్ళే ఖర్చు పెడుతూ నీది కూడా ఏమీ లేకుండా చేసుకుని అంత దయతో నువ్వు జీవిస్తావో, అప్పుడు భగవంతుడి యొక్క కృప నీ మీదకి వస్తుంది అని ఒక కథ ఉంది మనకి. అలాగే విధంగా బాబా కృప అంటే ఏమంటున్నారు? నేను కృప ఎవరికి ఇయ్యను. ఒక కృప దయ అయితే మీరు ఎక్కడైనా పొందొచ్చు, కానీ కృప మట్టుకు నేను నా నిజమైనటువంటి ప్రేమికులకే, వాళ్ళకి అనేక రకాలైనటువంటి సంస్కారాలు నశించిపోయిన తర్వాత వాళ్ళ మీదకి వాళ్ళ ప్రేమ ద్వారా నేను ఆ కృపని వాళ్ళే పొందేట్లా చేస్తాను. పొందుతారు వాళ్ళే పొందుతారు. ఎందుకని? వాళ్ళు ప్రయత్నం చేసి అన్ని భగవంతుడి యొక్క దృష్టిలోనే జీవిస్తూ ఎవళ్ళకి హాని చేయకుండా ఉన్నవన్నీ కూడా వాళ్ళకి దానం చేసేసి బతుకుతున్న వాళ్ళకి, వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటూ వాళ్ళేమో సర్వస్వము త్యాగం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కృప వస్తుంది. కానీ భగవంతుడు కృప అంటే ఎలాంటిది అంటే బాబా చెప్పారు. ఇప్పుడు బాబా నా కృప ఎలా ఉంటుంది అని చెప్తూ, ఒకవేళ మహాపాపి అయినటువంటి వాడు క్రూరంగా జీవించిన వాడి మీదకి నాకు ఒక్కసారి విమ్ వస్తున్నాడు. ఆ విమ్ అంటే మనకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది నా యొక్క విమ్ వచ్చినప్పుడు వాళ్ళేమో వాడి మీదకి వాడేమో భగవంతుడు యొక్క జ్ఞాన జ్యోతి భగవంతుడైపోతాడు. అది నా యొక్క కృప. అంటే నువ్వు ప్రయత్నం చేసి నువ్వు పొందినటువంటిది, అది నీ ప్రయత్నం ద్వారా వచ్చింది. కానీ నేను మహాపాపాత్ముడివి కూడా నేను ఇచ్చినప్పుడు అది నా కృప అని అన్నారు. అంటే అది ఎందుకు ఇస్తారో తెలియదు. ఆయన ఆ దృష్టి ఆయన మీదకి వచ్చేసి వాళ్ళకి వాళ్ళు భగవంతుడితో ఐక్యమయ్యేట్లా చేస్తారు. మనకి మనకు ఒక కథ ఉంది. వాల్మీకి మహర్షి ఏమో చాలా మహర్షి అవ్వకపూర్వమేమో అతను క్రూరంగా అందరినీ దోచుకొని చంపేసి సంసారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఒకరోజు నారద మహాముని అతనికి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా నువ్వు చేసే పని, ఇదంతా మహాపాపం చేస్తున్నావు, ఈ పాపాన్ని నీ కుటుంబంలో వాళ్ళు కూడా మీరు పంచుకుంటారా అని వాళ్ళని వెళ్ళి అడిగిరా అంటే, వాళ్ళు అతను వెళ్ళి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు. అడిగితే, మేమేందుకు, మా పోషణ గురించి నువ్వు తీసుకొస్తున్నావు, నీ పాపాన్ని మేమేం పంచుకో అని, నీదే అని వాళ్ళు విసిరేసి అని అంటారు. అప్పుడు నారద మహాముని దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు మా వాళ్ళు అంటే, మరి నువ్వు అంత క్రూరమైన పనులు చేస్తున్నావు కదా, నేను ఒక నామం చెప్తాను, ఆ నామాన్ని నువ్వు చేసుకుంటే నీకు భగవంతుడి యొక్క దయన మీదకి వస్తుంది అని చెప్తూ, ఆయన రామ అనమంటే అతనికి రామ అని చేతకాక, లేకపోతే అంటూ ఉంటాడు. ఇంకా నారదముని మరా అని జపం చేస్తూ ఉండు అంటే, అతను అదే రామ అయిపోవడంతో అతనికి ఆయన భగవంతుడికి వచ్చి వాల్మీకి అయిన మహర్షి అయిపోయి అనేక గ్రంథాలు రచించాడు. అదంతా మనకి తెలుసు. ఇది నిజమైనటువంటి కృప. అంచేత బాబా చెప్పినటువంటి ఆ కృప కనుక నీకు రావాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటంటే ప్రేమ. ఆ ప్రేమ నీకు భగవంతుడి మీద ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అది నువ్వు సిద్ధాంతపరంగా నేను చెప్పాను అంటే, థియరీ ప్రకారంగా చెప్పాను అంటే మీకు అర్థం అవదు. అది
నువ్వు అనుభవించవలసిందే. అది ఎలా నువ్వు అనుభవిస్తావు? బాబా ఇక్కడ చెప్తున్నారు, లవ్ ప్యూర్ యాజ్ గాడ్ ఈస్ గివన్ అండ్ నెవర్ ఆస్క్డ్. భగవంతుడి మీద ప్రేమ అనేది అది ఆయన ఇస్తేనే నీకు ఆ ప్రేమ అనేది వస్తుంది. టు హ్యావ్ సచ్ లవ్ దట్ నీడ్స్ గ్రేస్. నీకు అలాంటి ప్రేమే కనుక భగవంతుడి మీద రావాలి అంటే నా యొక్క కృప నీ మీదకి రావాలి. అంచేత నీకు ఎంత చెప్పినా నా కృప అనేది ఏమిటి అర్థం అవదు. అంచేత నా మీద ఉన్నటువంటి ప్రేమ అది నాయకులు తన దేశం గురించి మరణించడానికి సిద్ధం అవుతారు. అది ప్రేమ కాదు. అదే కాకుండా ఒక తల్లి తన పిల్లవాడి గురించి, తన పిల్లల గురించి తన ప్రాణాన్ని కూడా సాక్రిఫై చేయగలిగినటువంటి ప్రేమిక ఆ ప్రేమ ఉంటుంది ఆవిడకి. కానీ ఇది కూడా ప్రేమ కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే అందరిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి దుస్థితితో నువ్వు కనుక అందరికీ నువ్వు దాన ధర్మాలు చేస్తూ భగవంత్ నామం చేస్తున్నా ఉంటే అది ఏదో ఒక రోజుని నీకు భగవంతుడి యొక్క కృప అంటే మై విష్ అని చెప్పారు కదా ఇందాక. ఆ మై విష్ అన్నది కనుక జీవితంలో పూర్తిగా జీవించగలిగినట్టయితే భగవంతుడి ప్రేమ, ఆయన యొక్క కృప నీ మీదకి వస్తుంది అని బాబా ఇందాక మనకి చెప్పారు. గ్రేస్ గురించి 5 పాయింట్లు చెప్పారు, అది మనం చదువుకున్నాం. ఇది కృప అంటే అంతే. అది నువ్వు సంపాదించుకున్నది. కానీ నాకు విమ్ వచ్చినప్పుడు, ఆ విమ్ అని అంటే మనకి తెలుగులో అర్థం రాదు. విమ్ అని వచ్చినప్పుడు నేను మహా పాపాత్ముడికి మీద కూడా ఆ కృప అనేది వచ్చేస్తుంది. అతను భగవంతుడు యొక్క అయిపోతాడు. ఇది కృప అంటే అని బాబా చెప్పారు. అదే విధంగా గ్రేస్ కూడా ఇందాక మనం కథ చెప్పుకున్నాం కదా. ఆ బీదవాడు ఆ భగవంతుడు తినడానికి ముష్టివాడి కింద వచ్చినప్పుడు అంతా తను ఇచ్చేసి పస్తు ఉండడానికి వాళ్ళు సిద్ధం అవుతారు. అలాంటి వాళ్ళ మీదకి నా గ్రేస్ వస్తుంది. వాళ్ళ యొక్క సంస్కారాలతో పని లేదు. నా మీద ఉన్నటువంటి ప్రేమే వాళ్ళకి ఆ కృపని వాళ్ళ మీదకి వచ్చేట్లా చేస్తుంది అని బాబా మనకి చెప్పారు ఇక్కడ గ్రేస్ గురించి. ఈ గ్రేస్ గురించిన తర్వాత గ్రేట్నెస్ గురించి ఇలా చెప్తున్నారు బాబా. ఇట్ ఈస్ ఇండీడ్ గ్రేట్ టు బీ ఏ మ్యాన్. నువ్వు గొప్పవాడి కింద కనిపించడానికి అది నిజంగా అది ఒక మంచి గొప్పతనమే. కానీ బట్ ఇట్ ఈస్ ఫార్ గ్రేటర్ టు బి మ్యాన్ టు మ్యాన్. మానవుడికి మానవత్వంతో పాటు జీవించడమే అది చాలా చాలా గొప్పదైనటువంటిది. నీకు మిగతా వాళ్ళ మీద ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ప్రేమ చూపించవచ్చు, వాళ్ళకి దాన ధర్మాలు చేయొచ్చు. కానీ మానవుడి దగ్గరికి వచ్చేట మనస్సు పనిచేస్తుంది. ఆ మనస్సు పనిచేయడం వల్ల ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క సంస్కారాల ప్రకారంగానే వాడు జీవిస్తాడు, మంచి చెడులన్నీ జీవిస్తాడు. కానీ ఎప్పుడైతే మానవుడికి మానవత్వం చూపిస్తూ మిగతా మానవుల ఎడల ఆ ప్రేమతో జీవించగలుగుతాడో, అంటే ఆ ప్రేమ కనుక అందరిలోనూ భగవంతుడు ఉన్నాడట దృష్టితో కనుక జీవించగలిగినట్లయితే అది నీకు కృపని తీసుకువస్తుంది అని బాబా చెప్పారు ఇందాక. అదే కాకుండా ఓన్లీ హీ హూ ఈజ్ ట్రూలీ గ్రేట్ కెన్ బి రియల్లీ హంబుల్. నిజంగా ఎవరైతే ఆ గొప్పగా ఉండగలుగుతారో వాళ్ళకి చాలా నమ్రత, వినయపూర్వకంగా ఉండగలుగుతారు కూడాను. ఫర్ ఏ ట్రూలీ గ్రేట్ మ్యాన్ హూ నోస్ హిమ్సెల్ఫ్ టు బి ట్రూలీ గ్రేట్, టు డినై హిస్ గ్రేట్నెస్ వుడ్ బి టు belittle what he indubtably ఈజ్. అంటే నువ్వు చాలా గ్రేట్, చాలా గొప్పవాడివే అన్ని విషయాల్లో. కానీ తనకి గ్రేట్నెస్ ఉందని నిస్సంకోచకంగా అతను అనుకోకుండా ఉన్నట్టయితే అది నిజంగా గ్రేట్. కానీ ఎంచేత అంటే తన యొక్క గొప్పతనాన్ని తనకే తెలియదు. అలాంటి వాడు మానవుడి యొక్క లక్షణాన్ని తనకి ఉన్నట్టుగా చెప్పడు వాళ్ళు. ఫర్ వాట్ ఎవర్ మోడెస్టీ ఈజ్
ది బేసిస్ ఆఫ్ గైజ్ ట్రూ గ్రేట్నెస్. కానీ ఆ నమ్రత వాళ్ళకి చూపించే వాళ్ళు అది చూపించే మిగతా వాళ్ళ ఏళ్ళ చూపించేది అది నిజంగా చాలా గొప్పదే. ఈజ్ ద ఫ్రీ ఫ్రమ్ క్యామాప్లేజ్. అదేమిటి, మభ్యపెట్టేందుకు వాళ్ళు ఆ గొప్పతనం చూపించుకోరు. అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ అన్ని రకాలైనటువంటి పొగడ్తలు వచ్చినప్పటికీ వాళ్ళు ఆ పొగడ్తకి అర్హుల కింద వాళ్ళు అనుకోరు. అంది other hand, when a man expresses a greatness he knows or feels he does not possess, he is the greatest hypocrite. కానీ ఎవరైతే తనకి ఉన్నటువంటి గొప్పతనాన్ని లేకపోయినప్పటికీ కూడా తనకు ఉందని చెప్పుకొని అలాగ వేషాలు వేసి చూపిస్తూ ఉంటాడు, వాడేమో చాలా హైపోక్రేట్. అంటే చాలా మభ్యపెట్టేవాడు, చాలా మోసగించేవాడు, తనకి ఉన్నది లేనట్టు ఉన్నది పైకి చూపించకుండా లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అంటే దేనికి చెందని రావాడు, కింద వాడేమో ఒక హిపోక్రేట్ అవుతాడు అలాంటి వాడు. ఆనెస్ట్ ఈస్ ద మ్యాన్ హూ ఈస్ నాట్ గ్రేట్ అండ్ నోయింగ్ అండ్ ఫీలింగ్ దిస్ ఫార్మ్లీ అండ్ ఫ్రాంక్లీ స్టేట్స్ దట్ ఈస్ నాట్ గ్రేట్. నిజంగా నిజాయితీ పరుడు ఎవరయ్యా అంటే, ఎవరి దగ్గర అయితే ఆ గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని వాడికి ఉన్నట్టుగాను తను అనుభూతి చెందుతున్నట్టుగాను అతను ఎప్పుడైతే చెప్పగలుగుతాడో అది నిజమైనటువంటి గొప్పతనము అనే గ్రేట్నెస్ గురించి బాబా చెప్పారు. ఒకటి గ్రేట్నెస్, బాబాస్ గ్రేట్నెస్ గురించి బాబా ఒక సంగతి చెప్పారు. మై ట్రూ గ్రేట్నెస్ విల్ బి సీన్ ఇన్ ది ట్రాన్స్ఫార్మేషన్ ఐ ఎఫెక్ట్ ఇన్ మై డిసైపుల్స్. బాబా యొక్క గొప్పతనం దేనిలో ఉంది? తన యొక్క భక్తులని వచ్చే వాళ్ళల్లో పరివర్తన తీసుకురాగలిగినటువంటి ప్రభావాన్ని నేనైతే ఎప్పుడైతే చూపించగలుగుతానో అదే నా యొక్క గొప్పతనం. అంటే తన యొక్క భక్తులు, ప్రేమికులు, భక్తులు, ఆ భక్తుల మీద వాళ్ళు మంచి వాళ్ళైతే ఇంకా మంచిగాను, చెడ్డవాళ్ళైతే పూర్తిగా మంచిగాను అలా తయారు చేయగలిగినటువంటి ప్రభావం నా యొక్క వాళ్ళ మీదకు వెళ్ళినట్టయితే అది నా యొక్క గ్రేట్నెస్ అని బాబా చెప్పారు. గ్రీడ్ అంటే దురాశ. దురాశ గురించి బాబా ఇలా చెప్తున్నారు. గ్రీడ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఇట్ కన్సిస్ట్స్ మెయిన్లీ ఆఫ్ క్రేవింగ్ ఫర్ పవర్ అండ్ పొజిషన్. నీకేమో దురాశ ఏముంది, అదేమో అది ఉన్నంత కాలము నువ్వేమో నీకు విశ్రాంతి అనేది నువ్వు ఎరుగా పోతా ఉండదు నీకు. అలాంటి అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే శక్తి గురించి తనకి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి గురించి అది ఎక్కువగా ఉపయోగిస్తావో అది ఉన్నదాన్ని కన్నా పెంచుకోవడం దాన్ని అది దురాశ అవుతుంది. ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే నీ కోరికలన్నీ తీర్చుకోవడానికి నువ్వేమో చాలా చాలా నీవు సంపాదిస్తూ ఉంటావు, మిగతా వాళ్ళని దాన్ని దగ్గర దోచుకుంటూ చేసుకుంటుంటావు ఇంకా గొప్పవాడు అవ్వడానికి. అది ద చీఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీడ్ ఆర్ రిలేటెడ్ టు ది ఇమోషనల్ పార్ట్ ఆఫ్ మ్యాన్. ఎప్పుడైతే ఆ ప్రభావాన్ని తన దురాశని కనుక ఎప్పుడైతే చూపించకుండా అది హృదయంలోనే విశ్రాంతి లేకుండా దాన్ని సంపాదించడం చేస్తాడు, అది మానవుడి యొక్క నైజం. ఆ గ్రీడ్ అన్నది ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటాంగిల్మెంట్ విత్ ద సటల్ స్పియర్. అదేమిటి, బయటికి కనిపించదు, భౌతికంగా బయటికి కనిపించదు, కానీ మానసికంగా అతను హృదయం తపన చెందుతూ ఉంటుంది. ఏమిటి, నేను ఇంకా సంపాదించాలి అని ఆ గ్రీడ్ ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. చిన్నప్పుడు పుస్తకాల్లో నీతి కథల్లో చెప్తూ ఉంటారు. ఏమిటంటే ఒక బీదవాడికి ఒక బాతువుని దానం పొందుతాడు ఎవరి దగ్గర నుంచో. ఆ బాతు ఏమిటి, రోజుకొక బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. అమ్మో, ఈ రోజు బంగారు గుడ్డు పెడుతోంది, దీని లోపల ఎన్ని బంగారు గుడ్లు ఉంటాయో అని దాన్ని చంపేస్తాడు. అది చావడంతో దాని లోపల బంగారు గుడ్డు దొరకపోవడం పోయి తనకి రోజు వచ్చే బంగారు ఆ గుడ్డు కూడా రాదు. ఇదేమో అతి దురాశ.
ఉన్నదాన్ని తాను ఇంకా ఎక్కువ చేసుకోవాలని ఉన్నదాన్ని పోగొట్టుకుంటాడు అడాలుగా. లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీడ్. మరి ప్రేమ ఈ యొక్క దురాశ కన్నా చాలా వ్యతిరేకమైంది. గ్రీడ్ ఈజ్ పొసెసివ్నెస్ ఇన్ ఆల్ ఇట్స్ గ్రాస్ అండ్ సటల్ ఫార్మ్స్. ఈ దురాశ అనేది ఏమిటి? అది అన్నీ నాకే కావాలి, భౌతికంగా అన్నీ నాకే కావాలి అని తను మనసులో అనుకుంటూ సంపాదించడమే వాడికి చేస్తుంటాడు. కానీ ప్రేమ ఏమిటి? ఇట్ సీక్ టు అప్రోప్రియేట్ పర్సన్ అండ్ గ్రాస్ ఆబ్జెక్ట్స్. అది మనిషి దురాశ వల్ల అన్ని సంపాదించడానికి తను అన్ని వస్తువులు పొందుతూ ఉంటాడు. అదేమో దాన్ని పైకి కనిపించదు, కానీ ఆ యొక్క గ్రీడ్ అనేది ఎలా ఉంటుంది. కానీ ప్రేమను అని బాబా ఇక్కడ చెప్పారు. ఇన్ గ్రీడ్ ద సెల్ఫ్ ట్రైస్ టు పొసెస్ ది ఆబ్జెక్ట్స్. ఈ దురాశ వల్ల అన్ని రకాల సంపాదనలు చేసుకుంటూ ఉంటాడు. బట్ ఇట్ ఈస్ పొసెస్డ్ బై ది ఆబ్జెక్ట్స్. అంటే ఆ వస్తువు సంపాదించడం మీదే వాడి యొక్క దృష్టి అంతా ఉంటుంది. వాడి దృష్టిలో సంపాదించకూడదు. ఇన్ లవ్ ద సెల్ఫ్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు ది బిలవెడ్ వితౌట్ ఎనీ రిజర్వేషన్. మరి ప్రేమ అంటేను తన ప్రియతముడికి ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా తన్ని తాను అర్పించుకుంటాడు. అలాగా. బట్ ఇన్ దట్ వెరీ యాక్ట్ ఇట్ ఫైండ్స్ దట్ ఇట్ హ్యాస్ ఇంక్లూడెడ్ ద బిలవెడ్ ఇన్ ఇట్స్ ఓన్ బీయింగ్. ఆ విధంగా ఏమవుతుంది? తనలోనే తన యొక్క ప్రియతముడు తనలోనే ఉండేట్లాగా ఆ యొక్క ప్రియతమునే పొందాలన్నట్టుగా అతను ఆ యొక్క ప్రేమను చూపిస్తాడు. మిగతా వాళ్ళు దురాశతో అవి సంపాదించిన. దీనికి గ్రీడ్కి లవ్కి తేడా బాబా ఇక్కడ చెప్పారు. బీ గ్రీడీ టు ఓన్ మోర్ అండ్ మోర్ వెల్త్ ఆఫ్ టాలరెన్స్ అండ్ జస్టిస్. నీకు ఇంకా ఎక్కువ వెల్త్ సంపాదించాలంటే ఏమిటి అంటే నీకు ఓరిమి, తర్వాత ఏమో న్యాయం అన్న దాని మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇంకా వాటి మీద ఎక్కువగా నువ్వు ప్రయత్నం చేస్తావో అవి పొందడానికే నువ్వు ప్రయత్నం చేయి అని బాబా ఒక కోటేషన్లో ఇలా చెప్తారు. ఇక్కడ గ్రీడ్ మీద కొన్ని ఒక్కసారి ఇక్కడ అడ్డు పెట్టిన కాగితం తీసుకుంటాం. గాడ్ రియలైజేషన్. నీకు దురాశ మీద, కామవాంఛ మీద వెనకాల చాడీలు చెప్పడం అనే దీన్ని పూర్తిగా నువ్వు ఎప్పుడైతే వాటి నుంచి నువ్వు ముక్తి పొందుతావో అప్పుడు అది నిన్ను భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. వైల్ డిస్కసింగ్ టు ద గ్రూప్, బాబా ఎక్స్ప్లెయిన్ టు దమ్ of the three most important things to be eliminated before attaining God realization is greed, lust and backbiting. నీకు భగవత్ సాక్షాత్కారం పొందేదానికి ముందర నీకు ఎప్పుడైతే ఈ దురాశ, తర్వాత ఈ కామ వాంఛ, తర్వాత వెనకాల చాడీలు చెప్పడం అనేది మూడు కూడా వాటికి నువ్వు పోగొట్టుకోవాలి. బ్యాక్ బైటింగ్ ఈస్ ద వర్స్ట్ అండ్ మోస్ట్ డిజాస్టర్స్. చాడీలు చెప్పడం, ఇంకోళ్ళ మీద చెడుగా మాట్లాడడం అన్నది చాలా చాలా ప్రమాదకరమైనది. అదేమో నిన్ను చాలా క్రూరాత్మకి తయారు చేస్తుంది, చెడ్డవాడికి తయారు చేస్తుంది. వన్ కెన్ ఓవర్కమ్ గ్రీడ్ అండ్ ఈవెన్ ది లస్ట్. ఎవరో విధంగా నీకు దురాశ నుంచి, తర్వాత కామవాంఛ నుంచి దూరం చేసుకోవచ్చు నువ్వు ప్రయత్నం చేస్తే. సో బోత్ ఆర్ వెరీ వెరీ హార్డ్ టు గెట్ రిడ్ ఆఫ్. ఈ రెండింటినీ కూడా నువ్వు పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమే. అయినప్పటికీ
But by far the worst and most difficult habit is all to eliminate is that of speaking ill of and trying to find faults in flaws in others. దీని కనుక నువ్వు చాలా కష్టమైంది, ఇంకా అంతకన్నా కష్టమైంది ఏమిటంటే మిగతా వాళ్ళ మీదేమో తప్పులు చెప్తూ వాళ్ళ యొక్క చెడు గుణాలు అని చెప్తూ వాళ్ళలో ఉన్నటువంటి చెడునంతా పైకి తీసి వాళ్ళ వెనకాల అన్ని చాడీలు చెప్పడం, మిగతా వాళ్ళకి చెప్పడం అనేది అది చాలా చాలా ప్రమాదకరమైంది. దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. అండ్ వై మస్ట్ ఇట్ బి ఎలిమినేటెడ్? అది ఎందుకు పోగొట్టుకోవాలి చాడీలు చెప్పడం అనేది? బికాస్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఆర్ వైస్ incurs the burden of sins or samskaras of others, which is spiritually very derogative and reactionary. ఇది ఇంకొకళ్ళ మీద చెడు చెప్పడం ద్వారా వాళ్ళ మీకు ఏమవుతుంది, వాళ్ళ యొక్క చేసిన పాపాలు వాళ్ళ యొక్క సంస్కారాలు అన్ని కూడా నీకు వచ్చి చేరుతావు. అది ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరమైనది. అది నిన్ను నిన్ను అపకీర్తికి పాలు చేయడమే కాకుండా 1 minute కరమైనది. తర్వాత ప్రతిచర్య కూడా అదేమో నీ మీదకే తిరిగి వస్తుంది, అలాంటివన్నీ వాళ్ళ మీద చెప్పితే. అంచేత ఈ గ్రీడ్ అన్నది లెసన్ అనేది బ్యాక్ బైటింగ్ లో అన్నిటికన్నా చాలా కష్టమైంది బ్యాక్ బైటింగ్ అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ శర్మ గారు ఇక్కడ ఆపేస్తాను.